హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవల్య డైరీస్. ఏంటి మాటలే ఉన్నాయి, అమ్మాయి ఎక్కడా అని చూస్తున్నారా? వచ్చేసా. ఎస్, ఇంకో బ్యూటిఫుల్ అండ్ ఆస్థెటిక్ వ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసా. దట్ ఈస్ శిల్పారామం వ్లాగ్. అండ్ నాకైతే చాలా చాలా స్పెషల్ వీడియో ఇది, ఎందుకంటే నా ఫస్ట్ శారీ వ్లాగ్ కాబట్టి. ఇంకెందుకు లేట్ మరి, నాతో శిల్పారామం అందాలు ఎక్స్ప్లోర్ చేయడానికి రెడీయా? లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో చాలాసేపటి కన్ఫ్యూజన్ తర్వాత వై నాట్ శారీ అనిపించి ఇలా శారీ అవుట్ఫిట్తో వెళ్ళిపోయా. బట్ శారీ కట్టుకున్నందుకు కొంచెం కూడా డిసప్పాయింట్మెంట్ లేకుండా చేసింది ఈ ప్లేస్. టికెట్ తీసుకొని డైరెక్ట్గా బోటింగ్ పాయింట్ సైడ్కి వెళ్ళిపోయాం. జస్ట్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఫర్ ఈచ్ పర్సన్. ఆల్మోస్ట్ 10 to 15 minutes మనం బోటింగ్ చేయొచ్చు. అలా ఈ ప్లేస్ దాటి కొంచెం ముందుకు వెళ్తే ఇలా ఒక ఆర్చ్ కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మాటలు చాలు. మన ట్రెడిషన్, వర్క్ కల్చర్ అండ్ ఓల్డెన్ డేస్లో ఎలా ఉండేవాళ్ళు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్నీ ఒక్కటే ప్లేస్లో విజిట్ చేయొచ్చు. స్పెసిఫిక్గా ఇక్కడ ఏ వృత్తి వాళ్ళు ఏ పనులు చేసేవాళ్ళు చాలా క్లియర్గా మనకు చూపించారు. అండ్ ఇక్కడ మనకు ఒక హౌస్ కూడా ఉంది, అందులో ట్రైబల్ పీపుల్ అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది అని కూడా చాలా క్లియర్గా మనకి చూపించారు. నాకు ఇక్కడ స్పెషల్గా చాలా నచ్చిన ప్లేస్ అయితే ఈ ఐడియల్స్ మస్ట్ విజిట్ ఏరియా అని నేను చెప్తాను. ఇలా ఈ ప్లేసెస్ అన్నీ చూసి ముందుకు వెళ్తే మనం బోటింగ్ చేసే లేక్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతాం. ద ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్లేస్ అంటే ఇదే అంటాను, ఎందుకంటే దీని లోపల ఉన్న ఎవ్రీథింగ్ మేడప్ ఆఫ్ స్టీల్ అండ్ ఐరన్ ఓన్లీ. అండ్ ద సిగ్నేచర్ ప్లేస్ ఆఫ్ శిల్పారామం ఈ కృష్ణ ఐడియల్ అండ్ హిస్ ఫ్లూట్. నాకైతే చాలా చాలా నచ్చింది ఈ లొకేషన్. కొద్దిసేపు చిన్ని కృష్ణ గురించి తెలుసుకుందాం అండ్ కొన్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం, వచ్చేయండి. ఇక్కడ ఉన్న ఆర్ట్స్ అన్ని శ్రీకృష్ణ స్టోరీని క్లియర్గా చెప్పాయి. అండ్ ఈ ప్లేస్ని చూడాలి అంటే డే టైం కంటే నైట్ టైమే బెటర్ అని నా ఒపీనియన్. నేను మిస్ అయ్యా, మీరు మిస్ అవ్వకండి. ఇక్కడ మన చిన్ని కృష్ణ చేసిన చిలి పనులు చూస్తుంటే చాలా బాగుండే. అండ్ హియర్ ఈస్ ద కిడ్స్ ఫేవరెట్ ప్లేస్. కిడ్స్ ఏంటండి, మనం కూడా చిన్న పిల్లలం అయిపోతాం ఈ బర్డ్స్ని చూస్తుంటే, అంత బాగున్నాయి. అమ్మాయిలు కమ్ హియర్, హియర్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు క్లిక్ యువర్ పిక్చర్స్. అఫ్ కోర్స్ నేను నా ఫొటోస్ కోసం రెడీ అవుతున్నా. అలా కొన్ని పిక్స్ తీసుకొని ద మెయిన్ పార్ట్ షాపింగ్కి వెళ్ళిపోయా. ఇక్కడ ఆల్మోస్ట్ 300 to 400 స్టాల్స్ ఉండటం చాలా పెద్ద విషయం. అండ్ మెయిన్గా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మేళాలో అయితే అరౌండ్ 600 స్టాల్స్ వరకు మనం విజిట్ చేయొచ్చు. ఇక్కడ ఆఫర్స్ చేసే ఐటమ్స్కి వస్తే హ్యాండ్లూమ్స్. ఈ హ్యాండ్లూమ్స్లో ఎన్నో టైప్స్ లైక్ చికెన్ కారీ, కలంకారీ అండ్ ప్యూర్ కాటన్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, ఇంకా ఇలా చాలా. జ్యువెలరీ, వుడ్ కార్వింగ్స్, పెయింటింగ్స్, రాక్ మ్యూజియం, ఇంకా ఇంకా ఎన్నో టైప్స్ ఆఫ్ క్రాఫ్ట్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈ పాట్స్ అండ్ వీటి మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ దిస్ క్యూట్ కప్స్ అండ్ ఫ్లవర్ వేజెస్ ఆర్ వెరీ యూనిక్ అండ్ బ్యూటిఫుల్. దియాస్లో కూడా ఈ డిజైన్ ఉంటుందా అనేలా ఉంది, చాలా నచ్చింది నాకు. హియర్ ఈస్ ద ఆల్ హ్యాండ్ మేడ్ థింగ్స్. లుక్ ఎట్ దిస్ ఫినిషింగ్. మనం ఎగ్జిట్ సైడ్ నుండి వెళ్తుంటే నాకైతే ఇంట్రెస్టింగ్ బర్డ్స్ నెస్ట్ కనిపించాయి. అండ్ కమింగ్ టు ద ఫుడ్, నాకు ఇక్కడ ఫుడ్ అంతేం నచ్చలేదు. బట్ దర్ ఈస్ ఎ స్టాల్ విచ్ ఆర్ ప్యూర్లీ హోమ్ మేడ్. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ కొన్ని స్టాల్స్ ఉన్నాయి లైక్ పూజ ఐటమ్స్, టాయ్స్ అండ్ క్రాషెట్ క్లాత్స్ అలా.
సో ఫైనల్గా నా టిప్ ఏంటి అంటే ప్లాన్ ఆన్ వీక్ డేస్ దట్ ఇన్ ఈవినింగ్ టైమ్ టు సీ దిస్ ప్లేస్ మోర్ కలర్ఫుల్. మస్ట్ విజిట్ ఏరియాస్ ఆర్ రూరల్ హట్స్, హ్యాండ్లూమ్స్ అండ్ దట్ ఐడియల్స్. And wear kurti or sari or ethnic wear to get more ethnic and village feeling. That's all about this beautiful place. See you in the next video. Do like, share and subscribe and stay tuned for the more.